భూభారతికి జ్వరం వచ్చిందట. అదేంది మరి మనుషులకు జ్వరం వచ్చిందంటే భూభారతికి కూడా వచ్చిందంటే అప్పుడప్పుడు వస్తాయి, సర్వర్లు మొరాయిస్తాయి, దాంట్లో ఏదో లోపాలు బయటపడతాయి, దానికి సంబంధించి ఏదో ఇబ్బందులు ఉంటాయి సాఫ్ట్వేర్లకు కూడా. అక్కడ భూభారతికి కూడా జ్వరం వచ్చిందట. 70% ట్రాన్సాక్షన్స్ పెండింగ్ ఉన్నాయట. అంటే జర ఇన్ఫెక్షన్ ఉంది, యాంటీబయాటిక్స్ వాడాలన్నట్టు. ఓవర్లోడ్తో కష్టాలు, సర్వర్ మొరాయింపు, స్లాట్ బుకింగ్ గంట, రిజిస్ట్రేషన్లు పెండింగ్ అట. సో ఇది 2వ పేజీలో దీనికి సంబంధించిన అంశం ఉంది పూర్తిగా. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజులుగా భూభారతి పోర్టల్ సతాయిస్తున్నది. స్లాట్ బుక్ కావడం లేదు, రిజిస్ట్రేషన్ చాలా స్లో అయినాయి. దీనికి కారణాలు ఏమిటి? అన్ప్రొఫెషనల్ ధరణి పోర్టల్ను కొనసాగించడం వల్ల తలెత్తున్న సమస్యనా, లేక కొత్త టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా తలెత్తాయా అన్నది అంతుచిక్కడం లేదు. తాము మాత్రమే మెయింటెనెన్స్ చేసేటట్లుగా రూపొందించారా, మరి ఎవరికి టెక్నికల్ ఇష్యూస్ ని సాల్వ్ చేసే వెసులుబాటు లేకుండా చేశారా, లేకపోతే సాఫ్ట్వేర్ సొల్యూషన్లు ఏమైనా కనిపెట్టిరా ఏమో కానీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మాత్రం ముందుకు జరగడం లేదు. ఇది పోతలేదంటే దాంట్లో ఏదో జరుగుతుందేమో మరి. అప్పుడు వాళ్ళు తయారు చేసిరు కొన్ని ప్రైవేటు సంస్థల వ్యవస్థల ఆధీనం నడిచినాయి, విదేశీ సంస్థల ఆధీనంలో ధరణిని చేతుల పెట్టారు కదా కేటీఆర్ అండ్కు. ఇప్పుడు మరి అది ఏం జరుగుతుంది? దాని కోడింగ్, దాని కథా కార్ఖాన మొత్తం వాళ్ళ దగ్గర ఉంది, తెలిసింది కాబట్టి మరి దాన్ని ఏమన్నా క్రాక్ చేసో, హ్యాక్ చేసో, ఏదైనా ప్యాక్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా తెలంగాణ రాష్ట్రాన్ని? మరి విదేశీ దొంగల సైబర్ దొంగలు ఏమైనా పడుతున్నా భూభారతులు అనేది తెలవాల్సింది. వీళ్ళు ఆడిట్ చేస్తాం, దాన్ని ఏమంటారు అసలు ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తాం, దీంట్లో లోపాలని బయట పెడతాం, అవినీతి అక్రమాలు బయట పెడతాం వీళ్ళు కూడా మద్దతుగా చెప్పారు. మరి ఇదే నేను లైఫ్లో కూడా తెలుస్తలేదు. కానీ ఇన్ని లక్షల మంది రైతులకు సంబంధించిన అంశము, లక్షల మంది రైతులకు సంబంధించిన భూ వివరాలు, ట్రాన్సాక్షన్లు, వాళ్ళ భౌతయ్యం ఆ భూభారతిలో ఉంది. మరి ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి. యుద్ధ ప్రాతిపదికన ఈ భూభారతికి సంబంధించి ఏ సమస్య వచ్చిందో కనిపెట్టే ప్రయత్నం చేయాలి. మంచి నిపుణులను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయాలి. ఇప్పుడు ఆ దావోస్కు ఆ ఊసుకు ఈ ఊసుకు ఏడుకోపోయి కంపెనీలు తీసుకొస్తాం కదా, గట్లే ఏ విదేశాలకేలో ఏ కంపెనీలోనో ఏ నిపుణులను తప్పించి మరి ఇది ఎందుకు స్లో అవుతుంది ఉన్నట్టుండి దీంట్లో ధరణి తాలూకు ఏమన్నా ఆ వైరస్ ఇంక ఇలా కొనసాగుతుందా? ఇట్లా అంటే నేను తెలుగులో కూడా మాట్లాడుతున్నాను అనుకోకరి అట్లా చెప్తున్నా, ఉదాహరణకు అర్థం కావాలని. ఇక్కడ లాగిన్కు 10 నిమిషాలు పడుతుందట. మొత్తానికి 10 రోజుల్లో బుక్ చేసిన స్లాట్లలో 30% కూడా పూర్తి కాకపోవడం గణార్హం. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల కోసం 19,437 దరఖాస్తులు రాగా దాంట్లోకి వెళ్ళి 6,884 మాత్రమే అప్రూవ్ అయ్యాయట. దీనికి సగటు సమయం 70 నిమిషాలుగా చూపిస్తున్నారు. అంటే ఈ 10 రోజుల్లోనే 12,553 స్లాట్లు పెండింగ్ లో పడ్డాయి. ఇక మే, జూన్ నెలలో ఏ స్థాయిలో ఉన్నాయో లెక్క తీస్తే వాస్తవాలు బయటపడతాయి. ఎందుకింత స్లో అయిందో తహసీల్దార్లకు అర్థం కావడం లేదు. సర్వర్ డౌన్ అంటూ తిప్పి పంపిస్తున్నారు. సో లాగిన్కే 10 నిమిషాలు పడుతుందట. జూలై 1 నుంచి 10 తారీఖు దాకా అయిన ట్రాన్సాక్షన్లు కూడా వేసారు, రిజిస్ట్రేషన్లు, సక్సెషన్లు, 4 కన్వర్షన్లు. సో ఏది ఏమైనా భూభారతి ఎందుకు ఇలా? ఒక ఆయన 100 గజాల సకల సదుపాయాలతో ఇంటి నిర్మించారు, అందరూ ఆహా ఓహో అన్నారు. ఆయనకు 10 మంది పిల్లలు, వారందరికీ పెళ్లిళ్ళు చేయాలని మరికొన్ని గదులు నిర్మించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగింది. దాంతో అంతస్తుల మీద ఇదేదో స్టోరీ ఎప్పట్లో ఇష్టం ఇది. అంతస్తుల మీద అంతస్తు నిర్మించారు, ఇరుకైన గదులు, గాలి వెళ్తురు లేదు, డ్రైనేజీ క్లియర్ కావడం లేదు, మంచినీటి సదుపాయం సరిపోవడం లేదు. దాంతో కుటుంబ సభ్యులంతా సకల రోగాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఏ వస్తువు ఎక్కడ పెట్టారో కూడా అర్థం కావడం లేదు. మొదట్లో ఇది అంటే ధరణి భూభారతికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇది. మొదట్లో ఇది గతంలో కూడా చెప్పినా, మళ్ళొకసారి చెప్పుకుందాం. మరి ఇది 2 ప్రభుత్వాల పరిస్థితి ఎట్లే ఉందన్నట్టు ఒక రకంగా. మరి మొత్తం కొత్తగా తయారు చేసినాం, కొత్తగా స్టార్ట్ చేసినాం అనేది చెప్పింది. కానీ మరి ఏ దాకా వచ్చిందో ఫస్ట్ వీళ్ళు ధరణిని ఇట్లా డిజైన్ చేశారు అంతే, 4 గదుల్లాగా ధరణిని వాళ్ళు గత ప్రభుత్వం. తర్వాత వెనకసిక్కి ఒక్కొక్కటి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం, రకరకాల ఆలోచనతోటి ఒక్కొక్క మాడ్యూల్ని చేర్చుకుంటూ వచ్చారు. ఇళ్ళనే ఇట్లా మాడ్యూళ్ళని చేర్చుకుని వచ్చారు. ఇట్లా అవసరమైనప్పుడల్లా మాడ్యూల్ పెంచుకుంటా ఇట్లా దీని మీద బర్డెన్ పెరిగింది. ఫస్ట్ దీని పిల్లర్లో లేకపోతే దీని స్ట్రెంత్ నిర్మాణం ఏంది 4 గదుల మందమే. తర్వాత పెంచుకుంటా కుటుంబ సభ్యులు ఇప్పుడు లగమైంది, మా పిల్లలు పుట్టిరు, తర్వాత సంసారాలు పెరిగినాయి, పిల్లలు పెరిగిరు. తర్వాత ఏ రూమ్ లో ఏ మన్మడు ఉంటుండు, ఏ రూమ్ లో ఏ కొడుకు ఉంటుండు, ఏ రూమ్ లో ఏ బిడ్డ తెలియకుండా, ఏ సామాన్ ఎడబెట్టిన తెలియకుండా, డ్రైనేజీలని ప్యాక్ అయిపోయి, లైటింగ్ వెళ్తురు సక్క రాక, కుప్పలు తిప్పలు. ఇక గట్టిగా చెప్పాలంటే కుప్పలు తిప్పలు. ఇది ధరణి భూభారతికి సంబంధించిన సింపుల్ ఎక్స్ప్లెనేషన్, సింపుల్ దాని ఏమంటారు వెన్ డయాగ్రామ్, ఏదో డయాగ్రామ్ అంటారు కదా, ఆ డయాగ్రామ్ అన్నట్టు. ఇదిగా ఇట్లా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని సాఫ్ కావాలంటే ఎడికలు అవుతుంది. డైరెక్ట్ అదే ధరణిని తీసుకొచ్చి ఇలా భూభారతిలో ఎత్తేసిరి.
సో ఆ టెక్నికల్ నిపుణులు కూడా సాధ్యమైంది లేదా మరి ఈ భూభారతి జ్వరం ఎట్లా తక్కువ అవుతుందో దీనికి యాంటీబయాటిక్స్ ఏమి ఇస్తారు మరి ఏ దాఖలు చూపిస్తారో ఎదురు చూడాలి.